రాష్ట్ర డెవలప్మెంట్ లేదు, రాజధాని పట్టించుకోలేదు, మరి ల్యాండ్ టైటిల్ అనేది కొంచెం దెబ్బ కొట్టింది. కొన్ని సక్సెస్గా నడితే ప్రభుత్వం ఎవరైనా ఒకటే, కొన్ని తప్పులు చేయడం వల్ల జనం కూడా కొద్దిగా వ్యతిరేకం వచ్చింది, మార్పు వచ్చింది. అందుకే చంద్రబాబుని కోరుకున్నట్టు చంద్రబాబు కూడా బాగా చేస్తాడు అనుకుంటున్నాము. చేయకపోతే ఈసారి కూడా ఆయనకు అదే పరిస్థితి. అంటే మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం అసలు ఏంటి బాబాయ్ తేడా ఏంటి, అంటే ఎలా ఉంటుంది అంటారు? చంద్రబాబు కూడా కొన్ని సూపర్ 6 అని అమలు చేశాడు, రాజధాని ఒకటే, మరి అన్ని డెవలప్ చేస్తా అన్నాడు. జగన్మోహన్ రెడ్డి 3 రాష్ట్రాలు 3 రాజధానులు అన్నాడు, ఏమో 3 డెవలప్ చేస్తాను, విశాఖపట్నం, నెల్లూరు, అమరావతి చేస్తాడని అనుకుంటున్నాం. అందుకే కొద్దిగా వయసులో అనుభవం, పెట్టుబడులు తేవాలన్నా, ఒకరితో మాట్లాడాలన్నా కుర్రోడికి కానీ పెద్దగా తేడా ఉంటుంది కదా, అది తేడా కనపడుతుంది అని అనుకుంటున్నాను. ఆ కరెంట్ ఛార్జీలు కూడా మరి తగ్గిస్తామని చెప్పారు, మరి పెంచుతున్నారు కదా, దానికి ఏమంటారు బాబాయ్? మరి తగ్గిద్దామన్నారు, మరి పెంచుతున్నారు, మరి ఏం చేస్తారు, మరి వాళ్ళ చేతిలో పనిగా. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా కరెంట్ ఛార్జీలు పెరిగినాయి, మరి తగ్గిద్దామన్నారు. వీళ్ళు కూడా తగ్గించినట్టు తెలియాలమ్మా. నేను కడుతున్నాను, మాకు 550 600 అట్ట వస్తుంది బిల్లు, కడుతున్నాను, తగ్గిద్దామన్నారు కదా, మరి అది కూడా ఇప్పుడు చేస్తారు. అన్ని టైం చూసుకోవాలి కదా. ప్రభుత్వం వచ్చి 3 నెలలు లేదా 4 నెలలు అవుతుంది, కనీసం 1 సంవత్సరం 8 నెలలు అన్న ఉంటే చక్క పెట్టుకోవడానికి అన్నిటికీ అవకాశం తగ్గియాలని మేము కోరుకుంటున్నాం. కన్నీ బిల్లు కూడా తగ్గిస్తాడని అనుకుంటున్నాం. అది జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారి ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి అంటున్నారు, అవి నిజమేనా? ఆ విషయం గురించి మేము చెప్పకూడదు, ఆ విషయం గురించి మేము చెప్పకూడదు, అది వాళ్ళకే తెలియాలి. దాని గురించి మనం డిస్కస్ పర్సనల్ విషయంలోకి వెళ్ళకూడదు. మరి అమ్మఒడి రైతు భరోసా కూడా ఇస్తా అని చెప్పారు ఇస్తారా? అవును, వచ్చే నెలలో ఎత్తా అన్నారు కదా అమ్మఒడి. అమ్మఒడి కూడా ఏదో పెట్టారు, కొన్ని అవి ఏదో పెట్టారు, అవి మాకు తెలియవు. కొన్ని రూల్స్లు పెట్టారు, ఆ రూల్స్ వలన కూడా కొన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా కొన్ని బొక్కలు ఎత్తుక్కుంటారు, తెలియదు ఇంకా రాజకీయం అంటే అందరికీ తెలుసు. ఆ రూల్స్కి తగ్గ వాళ్ళకి ఎత్తామంటున్నారు. మరి అది ఎత్తమన్నా 3 ఎత్తామన్నాడు, కొన్ని రూల్స్లు పెట్టారు. ఆ రూల్స్ అరుగురు వాళ్ళకి ఎత్తాము, ఆ రూల్స్ మించిన వాళ్ళకి ఏమంటున్నారు. రేపు అందరికి ఎట్టేస్తారో మరి ఈ నెల అక్కడితో ఎత్తామన్నారు కదా, వచ్చే నెలలో జనవరిలో మరి ఎట్ట ఇచ్చినప్పుడు తెలిసింది. అంటే ఉన్న పథకాల్లో అర్హులైన వారికి కొంతమంది అంతేనా? అంతే అంతే. మరి మిగతా వాళ్ళు ఏమంటారు అంటారు కదా, ఇప్పుడు 5 సమానంగా లేవు కదా. ఇప్పుడు 3 పెట్టారు కదా, ఇప్పుడు వ్యతిరేకమే. ఇప్పుడు పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారికి అట్నే వ్యతిరేకం వచ్చింది. ఇప్పుడు ఎవరికైనా వ్యతిరేకమే, కానీ ఆ వ్యతిరేకాన్ని కూడా సరి చేసుకొని అన్నీ సక్రమంగా చేసుకుంటే మళ్ళీ వాళ్ళకి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. మరి అత్యాచారాలు కూడా మనకి దేశంలో పెరిగిపోతున్నాయి కదా, అంటే రకరకాల కేసులు కానీ ఇవన్నీ నమోదవుతున్నాయి. కేసుల గురించి నాకు తెలియదు. అదే అలా ఆడపిల్ల మీద అగత్యాలు పెరిగిపోతున్నాయి, మరి ఎక్కువ పెరుగుతున్నాయి ఇప్పుడు. అదే మరి దాని గురించి కూడా చర్య తీసుకోవాలని అనుకుంటున్నాను. అది చర్య తీసుకొని అవి కూడా మళ్ళీ చట్టం తీసుకొచ్చి వాళ్ళని కూడా కంట్రోల్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను.